నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. 210 కోట్లతో వినుకొండ పట్టణానికి త్రాగునీటి పథకాన్ని పూర్తి చేసి శాశ్వతంగా త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి తెలిపారు. పట్టణంలోని 20వ వార్డు కుమ్మరి బజార్లో గురువారం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమానికి చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ 210 కోట్లతో శాశ్వత త్రాగునీటి పథకం తీసుకువచ్చామని, త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. వినుకొండ పట్టణంలో శాశ్వతంగా త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు నాడు టీడీపీ హయాంలో నిధులు తెస్తే 5 ఏళ్ల వైసీపీ పాలనలో బొల్లా బ్రహ్మనాయుడు పూర్తి చేయకుండా పుర ప్రజలకు అన్యాయం చేశారన్నారు. తాగునీటి సమస్య పరిష్కరిస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి 210 కోట్లతో ఈ పథకాన్ని రానున్న 2 సంవత్సరాల్లో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని పూర్తి చేస్తాం. అమృత్ స్కీమ్, ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇచ్చే అమృత్ స్కీమ్ పూర్తి చేస్తాం. అంతేకాదు గతంలో మున్సిపాలిటీలో కూడా 200 రూపాయలకే కుళాయి తెల్ల రేషన్ కార్డు ఉండే నిరుపేదలైనటువంటి వాళ్ళకి అర్హులకు 10,000 15,000 ఖర్చు పెట్టే పని లేదు. గత ప్రభుత్వం లాగా పేదవాళ్ళకి 200 రూపాయలకే ఇంటింటికి కుళాయి పర్సనల్గా వేసేదానికి ఇస్తాము. దానిలో భాగంగా శివశక్తి ఫౌండేషన్ ద్వారా నిరుపేదలు 200 రూపాయలు కూడా కట్టలేనటువంటి వాళ్ళకి శివశక్తి ఫౌండేషన్ ద్వారా 200 చెల్లిస్తాము. మున్సిపల్ కమిషనర్ గారిని వాళ్ళని అప్లికేషన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా. అర్హులైన వాళ్ళ దగ్గర నుండి ఎవరికైనా ఇంటికి కుళాయి కావాలి అంటే వాళ్ళకి దరఖాస్తు తీసుకుంటే, నిరుపేదలకైతే శివశక్తి ఫౌండేషను వాళ్ళకి డబ్బులు చెల్లిస్తుంది. వాళ్ళకి ఉచితంగా మంచినీటి కుళాయి కనెక్షను ఇవ్వాలని చెప్పేసి నేను మున్సిపల్ కమిషనర్ గారిని, కౌన్సిల్ సిబ్బంది, అలాగే మున్సిపల్ చైర్మన్ గారిని కూడా నేను కోరుతున్నాను. పేదలకి గత ప్రభుత్వంలో 10,000 15,000 తీసుకొని కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. తెల్ల కార్డు ఉన్న వాళ్ళ దగ్గర కూడా 10,000 రూపాయలు వసూలు చేశారు. కానీ ఇప్పుడు తెల్ల కార్డు ఉండి నిరుపేద కుటుంబాల దగ్గర కేవలం 200 రూపాయలది కనెక్షన్ ఇవ్వాలని కోరుతున్నాము. ఆ 200 రూపాయలు కూడా వాళ్ళకి భారం కాకుండా శివశక్తి ఫౌండేషన్ తరఫున వాళ్ళని ఆదుకుంటాము. ఆ అమౌంట్ కూడా చెల్లిస్తామని చెప్పేసి నిరుపేదలకు వెంటనే కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారిని, మున్సిపల్ చైర్మన్ గారిని కోరుతా ఉన్నా. అలాగే కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకోండి. రేషన్ కార్డుకి దరఖాస్తు పెట్టుకోమని చెప్పండి. సచివాలయంకి వెళ్ళి వాళ్ళ 3 సిలిండర్లు, 3వ సిలిండర్ ఎవరికైనా రాకపోతే దానికి కూడా దరఖాస్తు పెట్టుకోమని చెప్పండి. 2 సంవత్సరాల్లో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని పూర్తి చేస్తాం. 200 రూపాయలకి పేదలకి మంచినీటి కనెక్షన్లు అందజేస్తాం. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనను చూసి వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రౌడీయిజం, గూండాయిజం, నాసిరకం మద్యం, గుట్కాలు, డ్రగ్స్ ఆంధ్రాగా మార్చి అరాచకాలు సృష్టించి ఏపీ బ్రాండ్ను సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే సర్వనాశనమైన వ్యవస్థలను సీఎం చంద్రబాబు నాయుడు చక్కదిద్దారని తెలిపారు. సింగపూర్ పర్యటన విజయవంతం చేసుకుని ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తల ఆమోదాన్ని పొందటం జరిగిందన్నారు. రాష్ట్రానికి త్వరలో 9.34 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరిందని, ఏడాదిలో రాష్ట్రంలోని నిరుద్యోగులు 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్ బాబు బాటలు వేస్తున్నారని అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సింగపూరు విదేశీ యాత్ర విజయవంతమైంది. నారా లోకేష్ గారు ఐటీ, విద్యాశాఖ ఐటీ మంత్రిగా కీలక బాధ్యత పోషించారు, కీలక పాత్ర పోషించారు. ఈరోజు సింగపూర్ పర్యటనలో అక్కడ ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ముందుకొచ్చి మరి ఏపీ బ్రాండ్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఆమోదాన్ని వ్యక్తం చేశారు. అనేక పరిశ్రమలు, సింగపూర్ పరిశ్రమలు ఈరోజు ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలకు సిద్ధమయ్యారు.
దీని ద్వారా ఇంకా మన ఐటీ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలు సింగపూర్ సహకారంతో అభివృద్ధిలో ముందుకెళ్లే అవకాశం వచ్చింది. 5 ఏళ్ళు వైసీపీ పాలనలో గంజాయి, గుట్కాలు, దోపిడీలతో, అరాచకాలతో, జే బ్రాండ్లు, నాసిరకం బ్రాందీ విస్కీలతోటి రాష్ట్ర బ్రాండ్, ఏపీ బ్రాండ్ సర్వనాశనం అయిపోయింది గత 5 ఏళ్ల పాలనలో. మళ్ళీ సంవత్సర కాలంలోనే ఈరోజు చంద్రబాబు గారి పాలన వచ్చినాక ఎన్డీఏ పాలనలో సంవత్సర పాలనలోనే నంబర్ 1 బ్రాండ్ బిల్డింగ్ అయింది. ఏపీ బ్రాండ్ బ్రహ్మాండంగా ఈరోజు ముందుకెళ్ళింది. ఈరోజు సింగపూర్ పరిశ్రమలు కూడా ముందుకు వచ్చినాయి అంటే ఏపీతో కలిసి పనిచేయడానికి ఎంతో అభినందనీయం. ఈరోజు ఏపీ బ్రాండ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఈరోజు బ్రాండ్ ప్రమోట్ అవుతూ ఉంది. దానికి కారణం 3 నెలల్లోనే చంద్రబాబు గారు గంజాయి, గుట్కాలు, డ్రగ్స్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారు. రౌడీజం, గూండాయిజం లేకుండా 3 నెలల్లో చక్కదిద్దారు రాష్ట్రాన్ని, వ్యవస్థల్ని. సర్వనాశనం అయిపోయిన వ్యవస్థల్ని చక్కదిద్దారు. ఈరోజు లా అండ్ ఆర్డర్, ఎక్కడైనా మహిళల మీద దాడి చేయడం, అత్యాచారాలు లేకుండా పైన రాష్ట్రంలో ఎవరన్నా చేస్తే దాని మీద కఠినంగా శిక్షలు ఉంటాయి. డిపార్ట్మెంట్ కఠినంగా వ్యవహరిస్తుంది. ఆ విధంగా ఈరోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో రావడం, గంజాయి గుట్కాలు కంట్రోల్ చేయడం, అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది ఏపీ రాష్ట్రం. పల్లె పండుగ పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రభుత్వం. ఫైర్ బస్ లో డ్రైవర్లకు, క్లీనర్ల రక్షణకు ఇన్సూరెన్స్ చేయించాలని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సూచించారు. ఫైర్ బస్ డ్రైవర్స్ మరియు క్లీనర్స్ యూనియన్ 10వ వార్షిక వేడుకలు గురువారం ఆర్టీసీ డిపో నందు ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. డ్రైవర్లు, క్లీనర్ల కుటుంబాలకు రక్షణ ఉండాలని, అందుకు ఎయిర్ బస్ ఓనర్లు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయించాలని తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీలో అనేక మార్పులు తెస్తోందని, నూతన బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. హైర్ వెహికల్స్ నడుపుతున్నారో మన ఆర్టీసీకి వాళ్ళందరికీ చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాం. ముందు వాళ్ళు బస్సులు పెట్టబట్టి మన వాళ్ళకి, డ్రైవర్లకి, కండక్టర్లకి ఉపాధి వచ్చింది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ బస్సులు కొనండి, పెట్టండి. మన ఎన్డీఏ ప్రభుత్వంలో అన్ని విధాలా మీకు సహకారం ఉంటుంది, మీకు ప్రోత్సాహం ఉంటుంది. అట్లాగే మరి ఈరోజు ఆర్టీసీలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నాం, అభివృద్ధి ఇస్తాం. కొన్ని కొత్త బస్ స్టాండ్ నిర్మాణానికి ప్రణాళిక చేస్తున్నాం. కొన్ని బస్సుల్లో రిపేర్లు, మంచినీళ్ళ సదుపాయం ఇలాంటివన్నీ కూడా 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కార్మికులు పట్టించుకోవాలా, ప్రయాణికులు పట్టించుకోవాలా. 4 సార్లు మాత్రం బస్ ఛార్జీలు పెంచారు. ప్రజల మీద భారాన్ని మోపారు కానీ ప్రజలకి కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇలా గత వైసీపీ పాలనలో. అందుకే ప్రజలు కూడా గట్టిగా గుణపాఠం చెప్పారు. 151 సీట్ నుండి గట్టిగా ముక్కు మీద గుద్దితే వచ్చి 11 సీట్లు పడ్డారు. ఇప్పుడు కూడా అసత్య ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు ఏం మానుకోకపోతే ఈసారి ఒక్కడు కూడా ఉండదు. మంచి పనులు చేశారండి చంద్రబాబు గారు. ఎన్డీఏ పాలన వచ్చినాక గుండాయిజం, రౌడీజం మొత్తం 3 నెలలు అరికట్టారు. గంజాయి గుట్కాలు అరికట్టారు వచ్చిన 3 నెలలకే. ఈరోజు రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు, తల్లికి వందనం, మీ పిల్లల్ని చదివించుకోవడానికి తల్లికి వందనం పథకం ఇస్తున్నారు మన డ్రైవర్లు, కార్మికుల సోదరులందరికీ కూడా. తల్లికి వందనం పథకం అందిస్తున్నారు. 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నారు. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు నుండి ఉచిత బస్సు ప్రయాణం. మీకు 1 ఎకరం పొలం ఉండుంటే సంవత్సరానికి 20,000 పెట్టుబడి కింద అన్నదాత సుఖీభావ పథకాన్ని ఇస్తున్నారు రైతులకి. అలాగే ఉద్యోగ అవకాశాలు. ఈరోజు ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి పరిశ్రమలు తీసుకొస్తున్నారు. 9 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. దీనివల్ల 10 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. కాబట్టి ఈ ఉద్యోగాలన్నీ కూడా ప్రజలకి ఉపయోగపడేవి. ఈరోజు 1 సంవత్సరంలోనే అనేక కంపెనీలు తీసుకొస్తున్నారు మన రాష్ట్రానికి, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు 10 లక్షల మందికి వచ్చినాయి. ఈ 5 ఏళ్లలోనే 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాకనే ఈ డిపోలో చాలా కొత్త బస్సులు వచ్చినాయి. దీనివల్ల డ్రైవర్లకు కూడా అవకాశాలు వచ్చినాయి. తర్వాత ఓనర్లందరినీ నేను కోరేది ఏంటంటే 5 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ చేపించాలి డ్రైవర్లందరికీ. డ్రైవర్లు కానీ, క్లీనర్లు కానీ, మొత్తం స్టాఫ్ ఎంతమంది ఉంటే అంతమంది బస్సుల్లో తిరిగే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి 5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ ఇన్సూరెన్స్ వెంటనే కట్టాలా. వారం రోజుల్లో చెల్లించి నాకు మళ్ళీ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, మొత్తం ఎంతమందికి కట్టారో నాకు వివరాలు ఇవ్వాలి. నేను చేసి మిమ్మల్ని చేయమంటున్నా. మా కంపెనీలో వాళ్ళందరికీ నేను చేపించా. ఇక్కడ విలేకరులకు కూడా చేపించా. ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కూడా నేనే చేపించా. వాళ్ళందరికీ 5 లక్షల ఇన్సూరెన్స్ నేను చేపించాను. కాబట్టి మీ స్టాఫ్లో, మీ దాంట్లో బండిలో పనిచేసే వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ డ్రైవర్లకి, క్లీనర్లకి చేయించాలని నేను కోరుతున్నా.
ఒక రక్షణ, వాళ్ళ కుటుంబాలకు రక్షణ ఉండాలా. ఏంటంటే వీళ్ళు తప్పు చేయక్కర్లా, ఎదుటోడు తప్పు చేసి మందు దాకా వచ్చి ఇంటి గుద్దితే, వీళ్ళ బస్సు వెహికల్ గుద్దితే. కాబట్టి ఎప్పుడు కూడా యాక్సిడెంట్లు ఒకరి తప్పు వల్ల ఉండదు, ఎదుటోడి తప్పు వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతాయి. కాబట్టి వీళ్ళ కుటుంబాలకు రక్షణ ఉండాలి. కాబట్టి వాళ్ళ మీద ప్రేమతోటి వారం రోజుల్లో తప్పనిసరిగా దానికి బడ్జెట్ కూడా చెప్పాను. దానికి ఏమి కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా వారం రోజులు వీళ్ళందరికీ ఇన్సూరెన్స్లు చెల్లించి ఒక 10 రోజుల్లో తర్వాత ఒకసారి నన్ను కలవండి. నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది. వెల్లటూరులో R&B స్థలంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు ఉత్తర్వుల మేరకు అధికారులు చర్యలు తీసుకుంటే అధికార పార్టీ దౌర్జన్యం చేస్తుందని బొల్లా మాట్లాడటం అతని అవివేకానికి నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. నాడు వైసీపీ పాలనలో NSP కాల్వకట్టపై పరిటాల రవి, NTR విగ్రహాలను కోర్టు ఉత్తర్వులు అంటూ తొలగించలేదా అని ప్రశ్నించారు. బ్రహ్మనాయుడు కారుకు అడ్డం వస్తున్నాయని సురేష్ మహల్ రోడ్ లో నివసిస్తున్న పేదల షాపులను తొలగించారని, బాధితులు కోర్టు నుండి స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ బొల్లా దౌర్జన్యంగా షాపులను కూల్చివేయించారని అన్నారు. 10,000 టన్నుల కందులు ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేస్తే కంది రైతుకు అన్యాయం చేసిందని మాట్లాడటం సరికాదన్నారు. నాడు మిరప పంటకు తామర పురుగు ఆశించి రైతులు తీవ్రంగా నష్టపోతే తాము ఆదుకుంటామని ధీరాలు పలికిన మీరు ఒక్క రైతునైనా ఆదుకున్నారా అని ప్రశ్నించారు. బ్రహ్మనాయుడు రైతుల సమస్యలపై మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. తన రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న అసత్య ప్రచారాలు, డ్రామాలు, కపట నాటకాలను బ్రహ్మనాయుడు ఆపాలని జీవి అన్నారు. ఈరోజు వెల్లటూరులో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నాడు బొల్ల బ్రహ్మనాయుడు. మీకు అన్న మైండ్ దొబ్బిందా? ఏమైంది మీకు అంటే? మీరేమో సురేష్ మహల్ రోడ్లో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ గుడిసెలు, ఇల్లు, చిన్న చిన్న బంకులు సహా మొత్తం బాలుగొట్టారు. వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాము ఆపండి అంటే కూడా కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా కోర్టు ఆర్డర్ పక్కన పెట్టి కొట్టించావు. దేన్ని కొట్టించావు? నువ్వు ఇంటికి వెళ్తా ఉంటే ఏదో ఇవన్నీ షాపులు అడ్డంగా ఉన్నాయని, నీ కారుకి ఈ షాపులు అడ్డంగా ఉన్నాయని గత ఎమ్మెల్యే మొత్తం పాలు కొట్టించేశాడు. కోర్టు ఆర్డర్ వచ్చిందయ్యా చూడయ్యా ఆపండి అంటే కూడా ఆపలేదు. ఇది దుర్మార్గం కాదా? అంటే మీరు చేస్తేనేమో, మీరు పగలు కొట్టిస్తే రోడ్లు, పేదవాళ్ళ ఇల్లు అన్ని పాలు కొట్టిస్తేనేమో అదేమో అభివృద్ధి కోసం చెప్పుకుంటారు. కోర్టు ఆర్డర్ వచ్చినా ఆపకుండా చేస్తారా? ఈరోజు వెల్లటూరులో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబం ఆయన పొలంలోకి వెళ్ళడానికి దారి ఇవ్వకపోతే ఆక్రమణకు గురైన అని కోర్టుకు వెళ్ళాడు. మరి కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మీద నెట్టడం ఎంతవరకు సమంజసం? కోర్టు ఆర్డర్ ఇస్తే కోర్టు ఆర్డర్ని అధికారం అమలు చేశారు. ఒక విశ్వబ్రాహ్మణుడు కోర్టుకు వెళ్ళి మమ్మల్ని కాపాడండి, మా దగ్గర ఆక్రమణ తొలగించండి, మా పొలంలో కూడా పోనీయట్లేదని చెప్పేసి కోర్టుకు వెళ్తే కోర్టు దాన్ని వెరిఫై చేసి ఆర్డర్ ఇస్తుంది. అంటే కోర్టు ఆర్డర్ అమలు చేయడం తప్ప? కోర్టు ఆర్డర్ ఉందనే కదా NTR విగ్రహాన్ని, పరిటాల విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేశారు. అది దారుణంగా NTR విగ్రహం, పరిటాల విగ్రహాన్ని ఏ విధంగా మీరు పడేశారు కోర్టు ఆర్డర్ అని? అప్పుడు చెబితేనే కోర్టు ఆర్డర్ అంటారా? ఇప్పుడు మరి అదే కోర్టు ఆర్డర్ అమలు చేస్తే వెల్లటూరులో R&B రోడ్డు ఆక్రమణ తొలగిస్తే కోర్టు ఆర్డర్ వచ్చినందువలన మరి విశ్వబ్రాహ్మణులు ఒక BC ఆయన కోర్టుకు వెళ్తే కోర్టు ఆర్డర్ ఇచ్చింది మరి R&B రోడ్లో ఆక్రమణ తొలగించమని. మరి ఈరోజు కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తే అదేమో తెలుగుదేశం దౌర్జన్యాలు చేస్తున్నారు, ఆంజనేయులు గారు చేపిస్తున్నారని చెప్పేసి ఏందే ఈ తప్పుడు ప్రచారం? అసలు ఇంత దుర్మార్గపు ఆలోచనలు ఏంటి? ఆ రోజే మీరు NTR విగ్రహాన్ని తీసి పడేస్తే కోర్టు ఆర్డర్ అని చెప్పారు. ఈరోజు అదే కోర్టు ఆర్డర్ అధికారులు అమలు చేస్తూ ఉంటే తెలుగుదేశం వాళ్ళు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి డ్రామాలు ఆడతావా? ఏంటి డ్రామాలు, ఈ కపట నాటకాలు ఏంటి? ప్రజల్ని మోసం చేయడానికి, మభ్య పెట్టడానికి సిగ్గుందా? కానీ మైండ్ దొబ్బిందా? అరే 10,000 టన్నులు ఈరోజు వినుకొండ చుట్టుపక్కల గ్రామాల్లో కందులు కొన్నారు రైతుల దగ్గర కేంద్ర ప్రభుత్వ సహకారంతో. ఈరోజు కందులు కొనలేదని అంటాడు, పొగాకు కొనలేదని మాట్లాడతాడు. అసలు పొగాకు ఎప్పుడన్నా మీ ప్రభుత్వం ఒక గ్రామం కొన్నారా? ఒక్క గ్రామం కొన్నారా? ఎందుకు కొనలేదు? ఆ రోజు కందులు రైతులకి ఏమన్నా మీరు న్యాయం చేశారా? ఆయన గతంలో చూసాం, పంచ కట్టుకొని పైకి ఎగబట్టుకొని మిరప తోటలన్నీ తిరిగి
నేను ఇప్పుడే జడ్పీ మీటింగ్ పోతున్నాను, అక్కడ మాట్లాడతాను. ఈ రైతులందరికీ నల్ల తామర పురుగు వచ్చి పంట దెబ్బతిన్న వాళ్ళందరికీ నేను డబ్బులు ఇప్పిస్తానని పోయాడు పంచి ఎగబట్టుకొని గత ఎమ్మెల్యే. మరి ఇది ఏమన్నా నల్ల తామర పురుగు వచ్చి మిర్చి నష్టపోయిన రైతులకి ఎవరికైనా ₹1 ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? మాయ మాటలు చెప్పడం మీకు చేత అవుద్ది, మా చేత కాదు. ఆ రోజు మిర్చి రైతులను ఆదుకుంటామని పంచాక పట్టుకొని డబ్బాలు కొట్టి జడ్పీకి వెళ్ళి అక్కడ చెప్పి చివరికి ఒక్క రైతుకి ₹1 సాయం చేయలేదు మీరు. ఈరోజు మేము కందులు కొన్నాం, అందులో మరి నల్లబర్లి పొగాకు దేశంలో ఏ రాష్ట్రంలో కొన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి కొన్నాం. పసిపూసి మారేడికాయ చేస్తూ కపట నాటకాలు ఆడే మాజీల్ని చూశారు. నోరు తెరిస్తే అబద్ధం అండి. మరి ఏమైనా శాపం ఉందో తెలీదు. నిజం చెప్తే తల 1000 ముక్కలు వద్దని ఏమైనా శాపం ఉందో లేదో తెలీదు. నువ్వు నోరు తెరిస్తే ఒక్క నిజం కూడా చెప్పడు, నోరు తెరిస్తే అబద్ధం. గత ఎమ్మెల్యే ఏంటి ఈ తప్పుడు ప్రచారం? అర్బన్ హౌసింగ్ ఎందుకు పూర్తి చేయలేదు చెప్పండి? 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, ఒక్క అపార్ట్మెంట్ పూర్తి చేయలేదు. కారణం చెప్పండి? ఇప్పుడు మేము పూర్తి చేస్తున్నాం అర్బన్ హౌసింగ్. 6 నెలల్లో ప్రజలకు ఇస్తాం, పేదవాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తాం. 5 ఏళ్ళు మీరు ఎందుకు చేయలేదు చెప్పండి? మీరు దుర్మార్గాలు చేసి దోపిడీలు చేసి యువతని గంజాయి గుట్కాలతో సర్వనాశనం చేసి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈరోజు కోర్టు ఆర్డర్ అమలు చేస్తే అధికారులు దాన్ని తెలుగుదేశం మీదకి ఎమ్మెల్యే మీదకి తోస్తారా? ఇలాంటి పచ్చబద్ధాలు మాట్లాడటం మానుకోవాలని హితవు చెప్తున్నా. మానుకోకపోతే మాత్రం ప్రజలు బుద్ధి చెప్తారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.